అంతరిక్షంలో 9 నెలలు గడిపిన సునీత సగటు భారతీయ మహిళలాగానే తోట పని, ఇంటి పని చేశారా? మిగిలిన వ్యోమగాములకు మార్గదర్శిగా నిలిచారా? ఇక ఆ కేంద్రంలోనే పంటలు పండించవచ్చని నిరూపించారా? భారతీయ మహిళలంతా గర్వంగా చెప్పుకునేలా సునీత పనిచేశారా? అనే అంశాలు ఇప్పుడు మనకు అందుతూ భారతీయ మహిళల ఔన్నత్యాన్ని అంతరిక్షమంతా ఎత్తునకు తీసుకెళ్తున్నాయి. అంతరిక్ష కేంద్రంలోకి 7 రోజుల పని కోసం వెళ్లి 9 నెలలు చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన మహిళ. సహజంగానే భారతదేశ మహిళలు కాసేపు ఖాళీగా కూర్చోరు. కాస్త సమయం దొరికినా చాలు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. తన పని పెద్దగా లేకపోయినా అంతరిక్ష కేంద్రంలో ఆమె పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. అక్కడ ఖాళీగా ఉండకుండా కొత్త ఆవిష్కరణలను చేపట్టారు. భారతీయ మహిళలు తమ ఇంటిని ఎలాగైతే సర్దుకుంటారో, చక్కబెట్టుకుంటారో, అలాగే సునీత విలియమ్స్ కూడా స్పేస్ వాక్ నిర్వహించి ఆ కేంద్రానికి కీలక మరమ్మతులు చేశారు. జనవరి 16వ తేదీన 5:30 గంటల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. భారతీయ మహిళలు పరిసరాలను శుభ్రం చేసుకోవడం, క్రిమి కీటకాదులను ఏరివేయడం చేసినట్లే సునీత కూడా తన ఇల్లుగా మారిన కేంద్రంలో క్రిముల ఏరివేతలు చేపట్టారు. ఆమె అంతరిక్ష కేంద్రం వెలుపల నమూనాలు సేకరించి సూక్ష్మ క్రిములు పెరుగుతున్నాయా అని పరిశీలించారు. మన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను తీసి పక్కన పెట్టినట్లే అంతరిక్ష కేంద్రం వెలుపల పనిచేయని సాసా యాంటెన్నాను వేరు చేసి వెనక్కి తెచ్చారు. మన ఇళ్లల్లో బల్బులకు పట్టిన దుమ్ము ధూళి తొలగించి ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించేలా ఎలా చేసుకుంటామో అలాగే నైసర్ ఎక్స్రే టెలిస్కోపుకు కాంతి ఫిల్టర్లు అమర్చారు. మన ఇంటిలో చిన్న చిన్న రిపేర్లు మనమే ఎలా చేసుకుంటామో అలాగే అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్కు ఉన్న రిఫ్లెక్టర్ను మార్చారు. మొత్తంగా అంతరిక్ష కేంద్రంలో 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. పైగా సుదీర్ఘకాలం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు. సాధారణంగా భారతీయ మహిళలకు ఇంట్లోనే తోట పని అంటే మక్కువ ఎక్కువ. మరి సునీత విలియమ్స్ కూడా భారతీయ మూలాలున్న మహిళ కదా. అందుకే అంతరిక్ష కేంద్రంలోనూ తోట పని ప్రారంభించారు. అంతరిక్ష తోట పని ప్రయోగాల్లోనూ సునీత పాలు పంచుకున్నారు. ఐఎస్ఎస్లోని అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. తేమలో వచ్చే వైరుధ్యాల వల్ల మొక్కలు, వాటి నీటి వ్యవస్థలోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతోందన్నది పరిశోధించడం దీని ఉద్దేశంగా తెలుస్తోంది. అక్కడ కూడా పంటలు పండించవచ్చా అనే దిశగా ఆమె కొంత ప్రయత్నం అయితే చేశారు. ఒంటరితనం ఏమాత్రం ఫీల్ అవ్వకుండా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఎలాగంటే మన భారతీయ మహిళలు అలుపెరగకుండా ఇంటి పనిలో నిమగ్నమైనట్లే. అందుకే మన సునీతకు హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం.